మన కస్టమరే, నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. ఆ మాంత్రికుడి చెర నుండి తప్పించుకున్నావు గాని ఈ మాంత్రికుడి చేతిలోంచి తప్పించుకోలేవు. భయపడుకురా, నేనే కాల్ చేశానని చెప్పాను కదా. డోంట్ వరీ మా, అతను మన ఓల్డ్ కస్టమరే. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ చేయి, అతను కాంగ్రెట్ చేయి, గొడవ చేయి. బాయ్. అప్పుడు కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి చిక్కావు. అప్పుడు కంట్లో పడ్డావు, ఇప్పుడు చేతికి చిక్కావు. ఏంటి, రాత్రి ఏం జరిగిందో కళ్ళారా చూసి ఎంజాయ్ చేసావా? కాబట్టేగా మినిస్టర్ అంతటి వాడిని రైట్ హ్యాండ్ లో, ఎస్పీ అంతటి వాడిని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకొని నీలాంటి వాళ్ళందరినీ ఆడిస్తున్నాను. నీది ఒక జన్మేనా? నాలాంటి ఆడపిల్ల జీవితం ఇలా నాశనం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నేను ఒకప్పుడు నీలా ఏడ్చిందాన్నే. ఇక్కడ మన తలరాతిని మనమే రాసుకోవాలి. ఎలాగో నువ్వు ఆ మినిస్టర్ కొడుకు చేతిలో చెడిపోయావు కదా, నేను చెప్పినట్టు విని వ్యాపారంలోకి దిగావనుకో, అందరూ నీలాగే డబ్బు కోసం అమ్ముడు పోతారనుకుంటున్నావా? ప్రాణం పోయినా ఆ పని చేయను. చెయ్యకపోతే ఎలాగో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? నిన్ను బెదిరిస్తే నాకేం వస్తుందే? నీ గురించి నేను చెప్తేనే విని నిన్ను నలిపిన ఆ మినిస్టర్ కొడుకు ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు నీకున్నది రెండే దారు. ఒకటి, నేను చెప్పినట్టు విని ఒళ్ళమ్ముకుంటావో, లేక బయటికెళ్ళి ఆ మినిస్టర్ చేతిలో చస్తావో ఆలోచించుకో. బావగారు, బావగారు, వదినా, రామ్మా. ఏమిటి బావగారు, ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని వచ్చేసారు? ఏమిటి సంగతి? మీరింత మోసగాళ్ళు అనుకోలేదు బావగారు. నేనే మోసం చేశాను? నీకు తెలీదా అన్నయ్య? అయినా మేము నీకంత కానివాళ్ళం అయిపోయామా? అయ్యాం కాబట్టే కదే మనతో అంత పెద్ద అబద్ధం చెప్పారు. నేనేం అబద్ధం చెప్పాను? మీ అమ్మాయి వీణ పట్టణంలో ఏం చేస్తుంది? ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుంది. ఇంకా బొంకుతారెందుకు వదినా? మీ అమ్మాయి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని మాకు తెలిసిపోయింది. నక్షత్రాన్ని పేరు కూడా మార్చుకుంది కదా. అవును బావ, కూతుర్ని డాక్టర్ చేస్తానని అందరికీ చెప్పావు. మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా?
ఏమిటి మీరు మాట్లాడేది? నిజమే బావా. అవును బావా, మా మాటలు మీరు నమ్మకపోతే ఈ పేపర్ చూడండి, చూడండి. ఇప్పుడు చెప్పా, మీ కూతురు యాక్టరా డాక్టరా? చాలు, అది కాదు బావా. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. బావా అదేం చేస్తోంది అక్కడ? అది 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 డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏమిటి? అసలు సినిమా ఏమిటి? అది పేరు మార్చుకోవడం ఏమిటి? నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్న నాటకం ఏమిటి? దానికి ఇంట్రెస్ట్ అంటేను. వయసులో పెద్దోడివి, నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా. నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా. ఏయ్, ఎందుకు చేసావురా? బావా బావా, నేను కావాలని తన జీవితాన్ని నాశనం చేయలేదు బావా. మరి ఎందుకు చేసావురా? ఊళ్ళో నాకున్న పరువు తీయడం కోసం చేసావా? నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా? ముండాకోర్! ఎందుకు చేసావురా? చెప్తాను బావా, వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చా. కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అదృష్టం బాగుంది, తన పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తనను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా. మోసమా? ఏం మోసం రా? నా నోటితో నేను చెప్పలేను బావా. రేయ్, నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. నిజం చెప్పు. చెప్తాను బావా, హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఒళ్ళు అమ్ముకుంటే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని ఆ వ్యాపారంలో కడుగు పెట్టింది బావా. రేయ్! ఏం కూసావురా? బావా నిన్ను చెప్పు బావా. ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి చూడు. నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా, నరికే. అబద్ధం? రేయ్, నా కూతురు మీద అభాండం వేస్తున్నావు కదూ. రేయ్, నువ్వు పురుగులు పడి చస్తావురా, కుక్క చావు చస్తావు. వెళ్ళి చూడు బావా. చూస్తాను, నీ అంతం చూస్తాను, అంతం చూస్తాను రా. ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు? నోరెత్తంటే చీరేస్తాను. ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతామండి? నేను బాగుపడతాను, నువ్వు నోరు మూసుకుని పో లోపలికి. హలో కమలా, ఇది కమలిల్లే కదమ్మా? అవునండి. అందరినీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా? ఆ చెప్పు, ఎవరు కావాలి? నక్షత్ర. ఓహో, నక్షత్ర కావాలా? ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే. లోపల కస్టమర్తో బిజీగా ఉంది, అందాక కూర్చోండి. కూర్చోండి. సూపర్ కమల. ఈ కంపెనీకి ఎన్నోసార్లు వచ్చాను, ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను. కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం గురు, నక్షత్ర కోసం వెయిటింగా? అబ్బబ్బబ్బబ్బ, ఏం ఎంకరేజ్మెంట్, ఏం కోఆపరేషను. అసలు దాన్ని కన్నా అమ్మా బాబు ఎవరో గాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలనుకో. పొగట్టలాపి పేమెంట్ ఇచ్చాడు. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్.
నన్ను క్షమించండి. మన పెళ్ళైన ఈ నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను. అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా మీ మాట జవదాటాను. నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ పాపాత్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమ్మాయి, అమ్మాయి నక్షత్ర, నక్షత్ర ఎట్టెళ్ళిందబ్బా? నక్షత్ర, అమ్మో కిటికీ తలుపులు తెరుచున్నాయి. అమ్మగారు, నక్షత్ర పారిపోయింది. ఏమైంది? నక్షత్ర కిటికీలోంచి దూకి పారిపోయిందమ్మా. పారిపోయిందా? మొత్తం వెతికానమ్మా. రంగా, మేడం, రే రంగా, నక్షత్రం పారిపోయిందిరా. అవునరా, ఈ విషయం మినిస్టర్ గారికి తెలిస్తే మరి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకోండి. రే, కుదరకపోతే వేసేయ్. అలాగే మేడం. వెళ్ళండి. సార్, హెల్ప్ మీ సార్. ఏమైంది? కూర్చోండి. ముందు ఈ వాటర్ తాగండి.